ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయమున ఈ ప్రత్యక్షపు వాక్కుతో నెమ్మదితో సమాధానముతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కులో మనకి నెమ్మది, మన భయముల నుంచి మనకు విడుదల, మన రోగముల నుంచి మనకి స్వస్థత లభిస్తూ ఉన్నది. యేసయ్య మాట జీవము కలిగిన మాట. పరిశుద్ధ గ్రంథములో 1 సమూయేలు 2వ అధ్యాయం 1 వచనమును చదువుకుందాం. నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 1 సమూయేలు అధ్యాయములో మనము గమనించినట్లయితే హన్నా విజ్ఞాపన మనకి కనిపిస్తూ ఉంది. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ ఉదయకాలము నీవు కూడా నీ విరోధుల మీద అతిశయపడే విధముగా ప్రభువు నిన్ను నిలబెడతాడు. ఎప్పుడైతే నీ హృదయము దేవుని యందు ఆనందిస్తూ ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సంతోషముతో, అవును నీవు ఆయన రక్షణను బట్టి ఆనందించే అనుభవంలో ఉంటావో, తద్వారా ఆయన నీ విరోధులను అణిచివేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన పెనిన్నా వైరి అయిన పెనిన్నా కదండి, ఎల్కానా పిల్లలు లేనందున హన్నాకు పెనిన్నాను వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు పిల్లలు కలుగుతారు. ఆ దినము మొదలుకొని హన్నాను ఎంతగానో విసిగించింది, హింసించింది, అవమానించింది, గాయపరిచింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, హన్నాను తన ప్రాణము విసిగించే అంతగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది లేని అనుభవము హన్నా జీవితంలో ఏర్పడినప్పుడు హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్న ఆ అనుభవములో దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని దేవునికి ప్రతిష్ఠించుకున్న, మొరకుబడి చేసుకున్న ఆ అనుభవంలో నాకు ఒక మగపిల్లవాడిని దయచేసినప్పుడు వానిని నీ కొరకు అర్పిస్తాను నీ సన్నిధిలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవంలో దేవుడు హన్నా విజ్ఞాపన విన్నాడు. దేవుని యందు నిశ్చయత కలిగి ఏ మాత్రము కూడా అపనంబిక ఉంచకుండా నాటి నుంచి దుఃఖముఖిగా ఉండుట మానెను అని చదువుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో. అవును, ఏ రోజైతే మనము హృదయపూర్వకంగా మన భారాన్ని ప్రభు పాదాల చెంత దించుతామో, మన భారాన్ని తేలిక చేసే దేవుడు మన హృదయాలలో నెమ్మదిని కలుగ చేస్తాడు. కనుక మనము దుఃఖించవలసిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా అంటుంది, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. హల్లెలూయా. ఈ ఉదయకాలం నీకు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి వలన నీకు మహాబలము కలుగుతుంది? నీ రక్త సంబంధుల వలన, నీ స్నేహితుల వలన, నీకున్న ఉద్యోగం, నీకున్న వ్యాపారం, నీకున్న డబ్బు కాదు. ఎప్పటికైనా మనుషులపై, ఈ లోక సంబంధమైన వాటిపై ఆధారపడినప్పుడు మనము ఓడిపోతాం. ఎప్పుడైతే యెహోవా నాకు మహాబలము, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మనము మహాబలముగా చేసుకొని ఉన్నప్పుడు మనకి సంతోషము కలుగుతూ ఉన్నది. మనకు భయం అవసరం లేదు, కలవరం అవసరం లేదు. అదే మనుషులపై నువ్వు ఆధారపడితే ఎప్పటికైనా కలవరమే, భయమే. ఎంతోమంది దుర్దినాల్లో నమ్మక ద్రోహం చేసేవాళ్ళుగా సొంత వారే కదండి. ఎన్నో విధాలుగా మనము సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వింటున్నాం, ఎన్నో వినకూడని భయంకరమైన వార్తలు కదండి. యెహోవా నాకు మహాబలము, యెహోవా
నీకు మహాబలముగా, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు మహాబలముగా ఉన్నప్పుడు నీవు సంతోషముతో, నెమ్మదితో, ఆనందముతో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రభువు నింపుతాడు. మరి అంటుంది కదా, నా విరోధుల మీద నేను అతిశయపడుతూ ఉన్నాను అంటూ ఉంది. అవును, మరి సమూయేలును దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన జీవిత అనుభవాన్ని ఉంచినట్లు పెనిన్న బిడ్డలకు ఆ గుర్తింపు లేదు. పెనిన్న సంతానము కలిగినదిగా ఉన్నప్పటికీ కూడా, అవును, మరి కనుమరుగైపోయిన అనుభవం ఎంత మాత్రము కూడా మరి వారి యొక్క వివరాలు పరిశుద్ధ గ్రంథమునకు మరి ఎక్కించబడలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరువబడినదిగా గుర్తింపు లేని అనుభవం. కానీ హన్నా మరి నలిగిపోయిన అనుభవంలో, దేవుని ఎదుట విజ్ఞాపన చేసిన అనుభవంలో, మరి దేవునిలో సంతోషం, దేవునిలో మహాబలము, ఆయన రక్షణను బట్టి ఆనందము, విరోధుల మీద అతిశయాన్ని ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాలం ఆయన నీ ప్రార్థన అంగీకరించి, నీ నలిగిన స్థితి, నీ దుఃఖము, నీ గాయమును, నీ బాధను తొలగించి ఆయన నీకు మహాబలముగా ఉన్నప్పుడు, అవును, నీ విరోధుల మీద నీవు అతిశయించే విధంగా ఆయన నిన్ను చేయగలడు. ఆనాడు హన్నా దేవుడే ఈ ఉదయకాలం నీ దేవుడుగా ఈ యొక్క మరి ప్రత్యక్షపు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా నీ ప్రభు పాదాల చెంత నీ భారాన్ని దించు. ఆయన నీ భారమంతా నా పైన వేయి అంటూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. నీ నిందలు, నీ అవమానాలను తీసివేసి నీకు మహా సంతోషాన్ని, ఆయన నీకు మహాబలముగా ఉన్నప్పుడు నీ విరోధుల మీద అతిశయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. యెహోవాను గనుపరచు, యెహోవాను స్తుతించు, యెహోవాను మహిమపరచు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కూడా నీ విరోధుల మీద నీవు అతిశయించే అనుభవంలో ఆయన నిన్ను నిలబెట్టనయ్యున్నాడు. ఏ పరిస్థితులకు చింతించక దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, హన్నా అంటుంది, నా హృదయము యెహోవా యందు ఆనందిస్తూ ఉన్నది, ఆయన రక్షణను బట్టి సంతోషిస్తూ ఉన్నది. ఆయన నాకు మహాబలముగా ఉన్నాడు, నా విరోధుల మీద నాకు అతిశయము కలిగే అనుభవంలో నన్ను నిలబెట్టాడు. అవును నాయన, ఒకప్పుడు ఎంతగానో హింసించబడినది, గాయపరచబడినది, నిందించబడినది, హేళన చేయబడినది, అవమానించబడినది. ఆమె నిందకు ప్రతిగా ఘనతనిచ్చావు, రెట్టింపు ఘనతనిచ్చావు, హెచ్చించావు. పరిశుద్ధుడా, నైనానికి వందనాలు. సమూయేలును ఆమె జీవితములో కాదు కానీ మరి 5 ప్రభువా నీవు ఆశీర్వాదకరముగా అనుగ్రహించావు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎప్పుడైతే హన్నా నీ సన్నిధిలో మరి మొరపెట్టుకొని తన భారాన్ని తేలిక చేసుకుందో, ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండుట మానినదో, నీ అందు విశ్వాసముతో దృఢ నిశ్చయతతో ఉండినదో, అవును ప్రభువా, అలాంటి అనుభవం ఈ మాటలు విన్న నీ బిడ్డలకు అనుగ్రహించండి, ధైర్యపరచండి, ఆదరించండి, నిలబెట్టండి. నీ కృప వారికి తోడుగా ఉంచమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో, నీ సంరక్షణతో, నీ సహాయముతో వారిని ఆదుకొనమని, ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.